ఓం నమో వెంకటేశాయ. టిటిడి లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకి టిటిడి వారు తిరుపతిలో 3 ప్రదేశాల్లో ఆఫ్లైన్ స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అంటే టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అనేవి ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి అతి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున అంటే దగ్గరలో ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బాలాజీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్రదేశాల్లో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్యలో భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఈ SST టోకన్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. తిరుపతిలోని ఈ 3 ప్రదేశాల్లో మీరు ఎక్కడ ఆఫ్లైన్ SST టోకన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. దీంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవండి. ఇకపోతే నడక మార్గం టోకెన్స్, అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకంటూ ప్రత్యేకంగా ఎలాంటి టోకెన్స్ ఇవ్వడం లేదండి. ఈ 3 ప్రదేశాల్లో మీరు ఎక్కడైనా SST టోకన్ తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులకి ఆ నడక మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ అనేవి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్యలో ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ భూదేవి కాంప్లెక్స్ లో SST టోకన్స్ కి అండ్ దివ్య దర్శనం టోకన్స్ కి రెండింటికి కూడా సపరేట్ కౌంటర్స్ అండ్ సపరేట్ క్యూ లైన్స్ ని టీటీడీ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే భూదేవి కాంప్లెక్స్ లో ఈ దివ్య దర్శనం టోకన్స్ ని తీసుకుంటారో ఆ భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకుంటేనే ఆ టోకెన్ వ్యాలిడ్ అవుతుంది. అంటే తిరుపతిలో ఇచ్చే SST టోకన్స్ కి అండ్ దివ్య దర్శనం టోకన్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే SST టోకెన్ తీసుకున్న భక్తులు మార్గం మధ్యంలో ఎక్కడా కూడా ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. కానీ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో మీ టోకెన్ మీద ఉన్న డేట్ ప్రకారం నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద స్కాన్ చేసుకొని తిరుమలకి చేరుకొని ATGH వద్ద రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఇది ఒక్కటేనండి డిఫరెన్స్. అంటే SST టోకెన్ భక్తులైనా దివ్య దర్శనం టోకన్స్ భక్తులైనా తిరుమలకి చేరుకొని క్యూ లైన్ లో జాయిన్ అయ్యాక దర్శనానికి ఒకే టైం ఉంటుంది అండ్ క్యూ లైన్ కూడా ఒకటిగానే ఉంటుంది. వేరే డిఫరెన్స్ ఏమీ ఉండదండి. ఈ ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు పూర్తిగా ఉచితం అండి. అయితే ఈ టోకన్స్ పొందాలి అంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒకరికి ఒక టోకెనే ఇస్తారు. మీ కుటుంబంలో ఎంత మంది ఈ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంతమంది భక్తులు కూడా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే ఆ టోకెన్ అనేది తీసుకోవాలి. అయితే 12 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రం ఎటువంటి టోకన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టై ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇవండి ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకి టీటీడీ వారు తిరుపతిలో ఇస్తున్న ఉచిత దర్శనం టోకన్స్ కి సంబంధించి సో భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.